అందరికీ నమస్కారం, నేను మీ సుధా. ఈ రోజు మనం తెలంగాణలోనే ప్రముఖ ఆలయాలలో ఒకటైన దిల్సుఖ్ నగర్ సాయిబాబా సన్నిధిలో ఉన్నాం. ఈ ఆలయం చరిత్ర, ప్రాధాన్యత ఏంటో తెలుసుకుందాం రండి. శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ పరిధిలో దిల్సుఖ్ నగర్ సాయిబాబా గుడి ఉంది. దిల్సుఖ్ నగర్ సాయిబాబా ఆలయం 1989లో ఏర్పాటు అయింది. అప్పటి నుంచి భక్తులచే పూజలు అందుకుంటుంది. నా పేరు ముత్యం రాణి. ఈ సాయిబాబా దర్శనం చాలా బాగుంటుంది. అద్భుతమైన మహిమ. ఆయన సాయి అంటే ఆయన ఓయి అని పలికినట్టు శబ్దం వినిపిస్తుంది. ఆయన వల్ల మంచి జరుగుతుంది. మంచి జరగాలి, అందరికీ జరగాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటున్నాను సాయి భగవాన్. ప్రతిరోజు ఈ ఆలయంకి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. నమస్కారం అండి, నా పేరు నాగలక్ష్మి. మేము కొత్తపేటలో ఉంటాము. 3 సంవత్సరాలు అయింది. మా పాపకు జాబ్ వచ్చి మేము నల్గొండ నుంచి ఇక్కడికి వచ్చినాము. అప్పటి నుంచి ప్రతి గురువారం బాబా దగ్గరికి వస్తా. మా బాబుకు కూడా బాబాని నమ్ముకున్నాక ఆయన బీటెక్లో అన్ని మంచి మార్కులతో పాస్ అయ్యిండు. ఇప్పుడు రీసెంట్గా జాబ్లో జాయిన్ కాబోతుండు. బాబా వల్ల మా కుటుంబానికి అంతా మంచిగా జరిగింది. మీరు కూడా ఏదైనా కోరుకుంటే తప్పకుండా బాబా తీరుస్తాడు. ప్రతి గురువారం సాయిబాబాకు విశేష పూజలు, హారతులు నిర్వహిస్తారు. ఇక్కడికి వచ్చే భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. నమస్కారం అండి. శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ దిల్సుఖ్ నగర్ సాయిబాబా సంస్థాన్లో ఒక ఎంప్లాయీని. సంస్థాన్ యొక్క కార్యక్రమాలు మీ అందరికీ తెలిసిన విషయాలే. ఈరోజు శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ దిల్సుఖ్ నగర్ దక్షిణ షిరిడీగా విలసిల్లుతున్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. షిరిడీలో ఆనాడు బాబావారు ద్వారకామాయ యొక్క ధునిని వెలిగించారు. అక్కడ ఉన్నటువంటి ద్వారకామాయలో ఉన్నటువంటి ధునినే ప్రత్యేక వాహనంలో షిరిడీ నుంచి మన హైదరాబాద్కి తీసుకొచ్చి ఇక్కడ ద్వారకామాయలో ధుని వెలిగించడం జరిగింది. షిరిడీలో ఎలా అయితే ద్వారకామాయలో ధుని నిరంతరంగా వెలుగుతూ ఉంటుందో అలానే మన
దిల్సుఖ్నగర్ సాయిబాబా మందిరంలో కూడా నిరంతరంగా ధునిలో వెలుగుతూ ఉంటుంది ఈ యొక్క బాబా వారి వెలిగించినటువంటి ధుని. భక్తిపూర్వకంగా నమస్కారం చేసుకొని తమ సమస్యలు బాధలు తొలగిపోవాలని కోరుకుంటారో వాళ్ళందరి యొక్క సమస్యలు బాధలు తొలగి వాళ్ళ యొక్క కోరికలు కూడా నెరవేరుతున్నాయి. ఇది నిజమైనటువంటి విషయం, అందరూ నమ్మవలసిన విషయం కూడా. షిరిడీ వల్లనే హారతులు నిరంతరంగా ప్రారంభం నుంచి కూడా కొనసాగుతూ మన సంస్థానానికే ఒక పేరు కలిగినటువంటి సంస్థగా నిలబడుతూ వచ్చింది. ఆనాడు బాబావారు ఇంటింటికి తిరిగి భిక్ష తీసుకొచ్చి ఆకలి కన్న వాళ్ళకి అన్నం పెట్టేవాడు. అలానే ఈరోజు కూడా దిల్సుఖ్నగర్ సాయిబాబా మందిరంలో నిరంతరంగా నిత్యాన్నదాన కార్యక్రమం విలసిల్లుతూ ఉంది, అభివృద్ధి చెందుతుంది. ప్రతిరోజు సుమారుగా 2000 మందికి అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవంగా గొప్పగా నిర్వహించబడుతున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. ప్రతిరోజు కూడా మధ్యాహ్నం హారతి అనంతరము అన్నదాన కార్యక్రమం 2000 మందికి మన ఇంటి భోజనం ఎలా ఉంటుందో అలాగనే ఇక్కడ కూడా అన్నదాన కార్యక్రమంలో భోజనం ఏర్పాటు ఉంటుంది. సంస్థల్లో ప్రతిరోజు కూడా వందలాది మందికి ఉచిత వైద్య సేవలు అందించబడుతున్నాయి. నిష్ఠానితులైనటువంటి వైద్య బృందం చేత ఉచిత వైద్యశాల యందు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించి ఉచితంగా భక్తులందరికీ కూడా మందులు అందజేయటం జరుగుతుంది. అలాగనే ప్రతిరోజు మన వందలాది మందికి ఫిజియోథెరపీ విభాగం నందు ఉచితంగా వైద్య సేవ కూడా చేయబడుతున్నది. ఈ మధ్యకాలంలో ప్రతి గురువారం కూడా యశోద హాస్పిటల్ వారి సౌజన్యంతో మొదటి గురువారం, రెండో గురువారం, మూడో గురువారం అని చెప్పేసి నెలలో ఉన్నటువంటి 4 గురువారాలు కూడా ఉచితంగా వైద్య సేవలు అందించబడుతున్నాయి. ఒక గురువారం కార్డియాలజీ, రెండో గురువారం ఆర్థోపెడిక్, గైనకాలజీ, అలాగే జనరల్ ఫిజిషియన్ సంబంధించినటువంటి వైద్య సేవలు కూడా ఉచితంగా భక్తులకు అందించబడుతున్నవి. సంస్థ ద్వారా ఎంతో మంది, వేల మంది ఈరోజు ఉచితంగా వైద్య సేవలు కూడా అందుకొంటున్నారు. ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి కరోనా సమయంలో కూడా మన సంస్థను ఉచితంగా భక్తులకి మందులు కూడా ఇంటింటికి వెళ్ళి అందించడం జరిగింది. ఈ యొక్క షిరిడీ వెళ్ళేటువంటి భక్తులు ముందుగా మన సంస్థను పిఆర్ఓ కార్యాలయం సంప్రదించి మీరు తమ పేరు నమోదు చేసుకున్నట్లయితే షిరిడీలో కలిగినటువంటి శ్రీ సాయి నివాసులో మీకు అవకాశం కల్పించబడుతుంది. అవకాశంగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ కూడా ఉచితంగా అందిస్తున్నారు. ప్రతిరోజు కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలని సవినయంగా ఈ యొక్క టీవీ ద్వారా భక్తులకి కోరుతున్నారు. జై సాయిరామ్. సాయినాథ్ మహారాజ్ జై.